Hello dear gentle friends, welcome to All Rounder Info. This is Gananath Shankar. జనరల్గా ఒక షాప్కి వెళ్ళి ఒక వాటర్ బాటిల్ తీసుకుంటే 20 రూపాయలు మ్యాక్సిమం రీటైల్ ప్రైస్, అదే ఎంఆర్పి అనేది. బట్ వాడేమో 25 రూపీస్ తీసుకుంటాడు మన దగ్గర నుంచి. ఇదేంట్రా ఎంఆర్పి అనేది ఒకటి ఫిక్స్ చేసి 20 రూపీస్కి అమ్మాలి కదా, 5 రూపీస్ ఎక్స్ట్రా ఏంటి అని చెప్పి అడిగితే కూలింగ్ ఛార్జెస్ అండి, ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అని చెప్పి 5 రూపీస్ ఎక్స్ట్రాగా అడుగుతాడనమాట. ఇలా మీలో ఎంతమంది ఫేస్ చేశారు? ఖచ్చితంగా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సందర్భంలో వాటర్ బాటిల్కి కాకపోయినా ఇంకేదైనా ప్రోడక్ట్ మీద ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేసే ఉంటారు. అసలు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అంతా ఎందుకు వస్తున్నాయి అన్న విషయాన్ని మనం డిస్కస్ చేసే ముందు మనం తెలుసుకోవాల్సింది ఈ ఎంఆర్పి అనే కాన్సెప్ట్ ఏంటి, దీని గురించి కొంచెం క్లారిటీ తెచ్చుకోగలిగితే ఈ విధంగా ప్రైస్ అనేది ఎందుకు ఎక్కువగా పెట్టి అమ్ముతున్నారన్న విషయాన్ని కొంచెం క్లియర్గా అర్థం చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్, ఎంఆర్పి అంటే ఏం లేదండి, మనకందరికీ తెలిసిన విషయమే, మ్యాక్సిమం రీటైల్ ప్రైస్. మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను, మ్యాక్సిమం రీటైల్ ప్రైస్. సో రీటైల్ ప్రైస్ అనేది ఏంటంటే కస్టమర్స్కి, కన్జ్యూమర్స్ ఎవరైతే ఒక వస్తువుని వాడుతున్నారో చివరిగా వాడి దగ్గరికి వచ్చేసరికి ఒక ప్రైస్ అనేది నిర్ణయిస్తారు కదా, సో ఆ ప్రైస్నే రీటైల్ ప్రైస్ అంటారు. మనం జనరల్గా చూస్తుంటాం కదా రీటైల్ షాప్స్ అని చెప్పి. సో కన్జ్యూమర్కి డైరెక్ట్గా ఎవడైతే ఆ ప్రోడక్ట్ని యూజ్ చేస్తాడో, వాడుతాడో, వాడినే ఫైనల్ కన్జ్యూమర్ అంటాం. సో అలా ఫైనల్ కన్జ్యూమర్కి అమ్మే ప్రోడక్ట్ మీద నిర్ణయించే ఒక ప్రైస్నే రీటైల్ ప్రైస్ అంటారు. సో ఈ ఎంఆర్పి ఏం లేదండి, ఈ వస్తువుని నువ్వు కన్జ్యూమర్కి మ్యాక్సిమం ఈ ప్రైస్కే అమ్మాలి, ఈ ప్రైస్ని దాటి నువ్వు అమ్మడానికి లేదు అని చెప్పి ఒక ఫిక్స్ చేసే కాన్సెప్టే ఎంఆర్పి అంటారు. అండ్ మీకు ఒక విషయం తెలుసా, ఈ ఎంఆర్పి అనే కాన్సెప్ట్ ప్రపంచమంతా చూశారంటే రెండు దేశాల్లో మాత్రమే ఉంది. ఒకటి మన భారతదేశం, ఇంకొకటి మన నైబరింగ్ కంట్రీ బంగ్లాదేశ్. సో ఇండియాలో, బంగ్లాదేశ్లో తప్పనిస్తే ప్రపంచం అంతా ఎక్కడ కూడా ఈ ఎంఆర్పి అనే కాన్సెప్ట్ని యూజ్ చేయరు. సరే, వాళ్ళు ఎలా ప్రైజింగ్ని నిర్ణయిస్తారంటే అది లిస్ట్ ప్రైజింగ్ అనే ఒక కాన్సెప్ట్, దాని గురించి కూడా ఫర్దర్గా మనం చూద్దాం. సరే, ఇండియాలో మాత్రం ఈ ఎంఆర్పి కాన్సెప్ట్ని తీసుకురావడానికి అవసరం ఏమొచ్చింది, అసలు ఎందుకని తీసుకొచ్చారని చెప్పి క్వశ్చన్ మార్క్ రైజ్ చేస్తే దానికి దొరికే ఇమ్మీడియట్ ఆన్సర్ ఏంటంటే ఇండియా ఇస్ డెమోక్రటిక్ కంట్రీ. నిజం చెప్పాలంటే అండి, డెమోక్రసీ అనేది ఒక మ్యాజికల్ థింగ్. అంత వండర్ఫుల్ కాన్సెప్ట్ ఇంకొకటి మనం చూడలేం. బట్ ఆ డెమోక్రసీని మనం రైట్గా యూజ్ చేస్తున్నామా, రాంగ్గా యూజ్ చేస్తున్నామా అనేదంతా పాలిటిక్స్, అది ఇంకొక విషయం, వేరే టాపిక్లో డిస్కస్ చేద్దాం. సో డెమోక్రసీలో అల్టిమేట్ గోల్ ఏంటంటే ప్రజలకి న్యాయం జరగాలి, ఎందుకంటే ప్రజలే దేవుళ్ళు అని చెప్తారు కాబట్టి. సో అటువంటి ప్రజలకి న్యాయం జరగాలనే కాన్సెప్ట్తోనే ఏదైనా సరే రూపుదిద్దుకుంటుంది. సో అలా డిజైన్ చేయబడ్డ ఒక కాన్సెప్టే ఎంఆర్పి బేసికలీ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఎందుకు ఎంఆర్పిని ఇండియాలో ఫాలో అవుతున్నామంటే, ఇండియాలో చాలా వరకు రూరల్ ఏరియాస్ నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ, అందరికీ ఒక విషయం పైన నాలెడ్జ్ అనేది ఉండదు, అండ్ ఆల్ ఆర్ నాట్ ఈక్వలీ ఎడ్యుకేటెడ్. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ అంతా ఓవర్కమ్ చేయడానికి యూనిఫామ్గా ఒక ప్రైస్ని దేశం మొత్తం ఫిక్స్ చేయడానికి కోసం ఇంట్రడ్యూస్ చేయబడ్డ ఒక కాన్సెప్టే ఎంఆర్పి. సో ఇంతవరకు చెప్పిన దాన్ని బట్టి మీకు ఏమని అర్థమై ఉంటుంది, సో ఎంఆర్పి అనేది ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్. సో ప్రైస్ ఫ్లక్చువేషన్స్, ఈ చోట ఈ ప్రైస్, ఆ చోట ఒక ప్రైస్ని పెడితే సో సామాన్య ప్రజలకి అర్థం కాదు కాబట్టి అదే ఒక స్టాండర్డ్ ప్రైస్ని మ్యాక్సిమం రీటైల్ ప్రైస్గా, ఒక ఫిక్స్డ్ ప్రైస్గా ఎంఆర్పి అనే కాన్సెప్ట్ని తీసుకురాగలిగితే సో ఎంఆర్పిని చూసి ప్రోడక్ట్ని కన్జ్యూమర్ కొనడానికి చాలా ఈజీగా ఉంటుందని చెప్పి ఈ కాన్సెప్ట్ని డెవలప్ చేశారు. సరే, ఈ ఎంఆర్పి మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ని ఒక ప్రోడక్ట్ మీద ఎవరు నిర్ణయిస్తారు? గవర్నమెంట్ అని చెప్పి చాలామంది అనుకుంటారు, అదే పొరపాటు. గవర్నమెంట్ ఎంఆర్పిని నిర్ణయించదు, ఎక్సెప్ట్ సమ్ ఎగ్జంప్షన్స్. కొన్ని కేసెస్ తప్పనిస్తే, కొన్ని ప్రోడక్ట్స్ తప్పనిస్తే సో మ్యాక్సిమం ప్రోడక్ట్స్కి మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ని గవర్నమెంట్ నిర్ణయించదు. మరి ఎవరు నిర్ణయిస్తారు ఈ ఎంఆర్పిని అని అడిగితే మ్యానుఫ్యాక్చరర్స్. ఒక ప్రోడక్ట్ని ఎవరు తయారు చేస్తారో సో ఆ మ్యానుఫ్యాక్చరర్సే ఈ ఎంఆర్పిని నిర్ణయిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కోక్ ఉంది, కూల్ డ్రింక్. సో ఈ కోక్ యొక్క ప్రైస్, ఒక ½ లీటర్ బాటిల్ అనుకోండి, 35 రూపీస్ ఎంఆర్పి అని ఉందంటే ఆ 35 రూపీస్ అనే ప్రైస్ని నిర్ణయించేది కోక్ మ్యానుఫ్యాక్చరర్. సో దాన్ని ఉత్పత్తి చేసే, తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్కి మాత్రమే హోల్ రైట్స్ ఉంటాయి ఆ ప్రైస్ని ఫిక్స్ చేయడంలో. సో దీనివల్ల కన్జ్యూమర్కి కలిగే బెనిఫిట్స్ని మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఎంఆర్పి అనేది గొప్ప కాన్సెప్ట్ అని, సో మనకి వచ్చే బెనిఫిట్స్ అంతా చూసాం. సరే, సెల్లర్కి, మ్యానుఫ్యాక్చరర్కి ఏ విధంగా ఇది బెనిఫిట్ని చేకూరుస్తుందంటే, మీరు చాలా సందర్భాల్లో చూస్తుంటారు ఒక మార్కెటింగ్ స్ట్రాటజీని. సో హోల్సేల్ ధరలకే రీటైల్ ప్రైస్ అని కొన్ని దగ్గర చూస్తుంటారు, ఇంకొన్ని చోట్లయితే డిస్కౌంట్ సేల్, ఎంఆర్పి కంటే తక్కువగా మీకు ప్రోడక్ట్ని అందిస్తామని చెప్పి డిస్కౌంట్ సేల్ అని చెప్పి చూస్తుంటారు. ఒక్క విషయం తెలుసుకోవాలండి, లాభం లేనిదే ఏదైనా బిజినెస్ అవుతుందా? లేకపోతే ఒక అమ్మకం చేసేవాడు, సేల్స్ మ్యాన్
రూపాయి కూడా లాభం లేకుండా ఒక వస్తువుని అమ్ముతాడా? మరి ఎంఆర్పి కంటే తక్కువ అమ్ముతున్నాడంటే లాభం లేదనుకుంటున్నారా? అది కానే కాదు. సో ఇక్కడ వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ప్రైస్ని ఎంఆర్పిని నిర్ణయిస్తారో సో వాళ్ళ దగ్గర నుంచి హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ హోల్సేల్ మధ్యవర్తులు అంటాం, కన్జ్యూమర్కి మ్యానుఫ్యాక్చరర్కి మధ్యలో ఉండేవాళ్ళు. సో వీళ్ళు ఏదైనా ప్రోడక్ట్ని బల్క్గా కొన్నట్లయితే ఆబ్వియస్లీ మ్యానుఫ్యాక్చరర్ అనేవాడు చాలా తక్కువ ధరకే ఆల్రెడీ ఒక మార్జిన్ అనేది తక్కువ పెట్టే ఎంఆర్పికి డీలర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి అమ్మరు. ఎంఆర్పి అనేది కన్జ్యూమర్స్కి మాత్రమే. సో ఆల్రెడీ ఒక తక్కువ ధరకే వీళ్ళకి ఇస్తూ ఉంటారు. అదే బల్క్లో కొన్నట్లయితే ఇంకా చాలా తక్కువగా ఇస్తారు కదా. అలా చాలా తక్కువగా కొని ఎంఆర్పి కంటే తక్కువ అని చెప్పి సో ఇలా అమ్మడం అనేది జరుగుతుంటుంది. ఈ కాన్సెప్ట్లో కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంఆర్పి కంటే తక్కువ డిస్కౌంట్ అని చెప్పి హోల్సేల్ ప్రైస్ అని చెప్పి కన్జ్యూమర్కి చివరిగా బెనిఫిట్ పొందే కన్జ్యూమర్కి ఏదైనా ప్రోడక్ట్ దొరుకుతుందంటే దాంట్లో కూడా ఖచ్చితంగా బెనిఫిట్స్ అనేటివి సేల్స్ పర్సన్స్కి ఉంటాయి. సో మరి కన్జ్యూమర్స్గా మనం ఆలోచించవచ్చు, ఏంట్రా ఈ దోపిడీ, ఈ కూల్ డ్రింక్స్ మీద ఎక్స్ట్రా ఛార్జెస్ ఏంటి, ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్మడం ఏంటి అని చెప్పి ఆలోచన చేయొచ్చు. మరి ఎంఆర్పి కంటే తక్కువ వచ్చినప్పుడు మాత్రం ఏ ఆలోచన లేకుండా తీసుకుంటున్నాం కదా. సో అక్కడ కూడా మనం ఆలోచించాలి కదా. సింపుల్గా దీన్ని చెప్పాలంటే నాకు తగిలితే బ్లడ్, నీకు తగిలితే టొమాటో సాసా. సో కాన్సెప్ట్ అది కాదు కదా. ఎవరికి తగిలినా దెబ్బ అనేది దెబ్బే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రతి సెల్లర్ కూడా ఏదో ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైంలో బయ్యర్గా మారుతాడు, కన్జ్యూమర్ అవుతాడు. అదేవిధంగా ప్రతి కన్జ్యూమర్ కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఖచ్చితంగా సెల్లరే, అమ్మకదారుడే. ఏ విధంగా అంటే సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక కిరాణా కొట్టు పెట్టుకున్నాడు ఒక సెల్లర్. తనకి ఆ ఓనర్కి, ఆ షాప్ ఓనర్కి హెల్త్ బాగాలేకుండా వచ్చింది, ఒక మెడిసిన్ తీసుకోవాలనుకోండి, ఎక్కడికి వెళ్తాడు? పక్క నుండే మెడికల్ షాప్కి వెళ్ళి అక్కడ కొంటాడు. సో ఇక్కడ ఆ సేల్స్ మ్యాన్ అనేవాడు కన్జ్యూమర్గా మారుతున్నాడు. సేమ్ మెడికల్ షాప్ ఓనర్కి కిరాణా వస్తువులు కావాలంటే, జనరల్ స్టోర్స్ వస్తువులు కావాలి, నిత్యావసర సరుకులు కావాలంటే, పాలు కావాలంటే ఒక పాల మండికి పోతాడు. సో ఇక్కడ ఈ సేల్స్ మ్యాన్ అనేవాడు ఈ సందర్భంలో కన్జ్యూమర్గా మారుతున్నాడు. సేమ్ టు సేమ్ కన్జ్యూమర్స్ కూడా సెల్లర్సే. ఏ రోజైతే మనం చేతులు చాచి జీతం అనే కాన్సెప్ట్ని తీసుకుంటున్నామో, లేకపోతే బిజినెస్ చేసి డబ్బుని ఆర్జిస్తున్నామో, ఆబ్వియస్లీ మనమంతరం కూడా సేల్స్ మనీ. అఫ్కోర్స్ జీతం తీసుకునే వాళ్ళు ప్రోడక్ట్ని డైరెక్ట్గా అమ్మట్లేదు, బట్ సర్వీసెస్ని ఇచ్చి అమ్మి, మన సర్వీసెస్ని అమ్మి మాత్రమే మనం డబ్బు తీసుకుంటున్నాం కాబట్టి మనం కూడా సేల్స్ మ్యానే. సరే, ఇకపోతే ఎంఆర్పి అనే కాన్సెప్ట్లో నష్టాలు ఏం లేవా అని చెప్పి ఆలోచిస్తే ఖచ్చితంగా ఉంటాయండి. ప్రతి విషయం ప్లస్గా ఉంటే అది కాన్సెప్టే అవ్వదు. ఆబ్వియస్లీ నష్టాలు కూడా ఉంటాయి. దీన్ని ఇంకొంచెం సింపుల్గా వివరించాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ ప్లాంట్ అనేది ఉందండి, ఒక బిస్లరీయో కిన్లేనో ఒక వాటర్ ప్లాంట్ అనేది ఉంది. సో ఆ వాటర్ ప్లాంట్కి దగ్గరగా ఉండే షాప్కి ఒకే ప్రైస్కి అమ్ముతాడు. అట్ ద సేమ్ టైం ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక షాప్కి కూడా సేమ్ రేట్కి అమ్ముతాడు. సో దగ్గరగా ఉండే షాప్కి బెనిఫిట్ ఏంటి? ఈ మధ్యలో ట్రాన్స్పోర్ట్ పెద్దగా ఛార్జెస్ ఉండవు. ఆ లొకాలిటీలో ఒకవేళ లోకల్ ట్యాక్సెస్ కనుక తక్కువ ఉన్నట్లయితే సో ఈ ఎక్స్ట్రా ఛార్జెస్ అంతా ఉండవు కాబట్టి సో మ్యానుఫ్యాక్చరర్ ఫిక్స్ చేసిన ఎంఆర్పికి అమ్మేటప్పుడు తినకి లాభమే వస్తుంది. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరర్ ఒక మార్జిన్ని ఖచ్చితంగా ఇచ్చే ఆ షాప్ ఓనర్కి అమ్ముతాడు. బట్ ఇక్కడ ఆ డిస్టెన్స్లో ఉండే షాప్ ఓనర్కి ప్రాబ్లం ఏంటంటే అడిషనల్గా ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అని చెప్పి దూరంగా ఉన్నాడు కాబట్టి మేబీ ఆ లోకల్ సిచ్యువేషన్లో, ఆ లోకల్ రీజియన్లో ట్యాక్సెస్ ఒకవేళ ఎక్కువగా ఉంటే సో మార్జిన్ అనేది ఇక్కడ తక్కువ అవ్వడం జరుగుతుంది. మరి ఆబ్వియస్లీ ఈ షాప్ ఓనర్ ఏం చేయాలనుకుంటాడు? మార్జిన్ పెంచాలనే కదా ఆలోచిస్తాడు. సో బిజినెస్ అంటేనే ప్రాఫిటే, ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఆ మార్జిన్ పెంచే క్రమంలో ఏం చేస్తాడంటే ఇల్లీగల్గా ఎంఆర్పి కంటే ఎక్కువగా అమ్ముతాడనమాట. ఇక్కడ కన్జ్యూమర్స్కి జనరల్గా కనబడేది ఏంటి? ఇల్లీగల్గా ఎంఆర్పి కంటే నువ్వు ఎలా అమ్ముతావు అని చెప్పి మనకు కనిపిస్తుంది. బట్ తీరా ఆలోచించి చూస్తే వాడికి ఏం చేయలేని పరిస్థితి, వేరే దారి లేదు. పాపం చిన్న కొట్టు పెట్టుకున్నాడు. వాడిదేదో రిలయన్స్ మార్ట్ అంత పెద్ద పెద్ద షాప్ కాదు, మోర్ మార్కెట్ కాదు. సో నార్మల్గా ఒక చిన్న బిజినెస్ మ్యాన్ గురించి మాట్లాడుతున్నాను. మరి వాడికి వేరే దారి లేదు. సో ఎక్స్ట్రా ఛార్జెస్ పెట్టి అమ్మాల్సిందే. అందుకని చెప్పి ఈ ఇల్లీగల్ ప్రైజింగ్ని నేను న్యాయపరుస్తున్నానని కాదు, సిచ్యువేషన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జస్టిఫై చేయట్లేదు. దీనికంతా కూడా ఒక కొత్త రెవల్యూషన్ అనేది, ఎకనామికల్ చేంజెస్ అనేది గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకురావాలి. ఎన్నో విషయాల్ని మారుస్తున్నారు కదా, బట్ ఈ ఎంఆర్పి కాన్సెప్ట్ని మాత్రం ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు అదే కాన్సెప్ట్ని వాడుతున్నారు? సో దాన్ని మార్చే టైం వచ్చిందని చెప్పి నా ఆలోచన. సో ఈ కోవిడ్-19 సిచ్యువేషన్స్లో ఎన్నో మార్పులు చేరుకుంటున్నాయి. సో ఇటువంటి సందర్భంలో ఎంఆర్పి అనే కాన్సెప్ట్లో కూడా కొన్ని అడిషన్స్ని, సబ్ట్రాక్షన్స్ని చేయగలిగితే సో కన్జ్యూమర్ అనేవాడు, సేల్స్మన్ అనేవాడు ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారనేది నా చిన్న ఒపీనియన్. అండ్ ఇంతకుముందు చెప్తూ ఫారిన్లో అంతా, వేరే దేశాల్లో అంతా వేరే కాన్సెప్ట్ని వాడతారంటున్నాం కదా. సో వేరే కాన్సెప్ట్ ఏంటంటే ప్రైస్ లిస్టింగ్ కాన్సెప్ట్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా లాంటి దేశాల్లో చూసారంటే
మ్యానుఫ్యాక్చరర్స్ సజెస్టెడ్ రీటైల్ ప్రైస్ అని చెప్పి అమ్ముతారనమాట. అంటే మ్యానుఫ్యాక్చరర్ రీజియన్ని బట్టి, ప్లేస్ని బట్టి ఒక ప్రైస్ అనేది సజెస్ట్ చేస్తాడు. ఎంఆర్పి అనేది ఫిక్స్డ్గా ఉండదు. ఒక ప్రైస్ని సజెస్ట్ చేసి దాన్ని కన్జ్యూమర్కి సజెస్ట్ చేయమని సేల్స్ మ్యాన్కి చెప్తాడనమాట. సో ఆ సజెస్టెడ్ ప్రైస్ ప్రకారమే సేల్స్ మ్యాన్ అనేవాడు ప్లేస్ టు ప్లేస్ డిఫర్ అయ్యి అమ్ముతాడు. అండ్ అట్ ద సేమ్ టైం యునైటెడ్ కింగ్డమ్, యూకేలో ఎటువంటి కాన్సెప్ట్ ఉందని చూస్తే రికమెండెడ్ రీటైల్ ప్రైస్ అంటారు. ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్ థింగ్ అనుకోండి. బట్ ఈ రెండు కాన్సెప్ట్ని ఇమీడియట్గా ఇండియాలో తీసుకురావాలంటే దానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రైస్ ఉందంటే, సో మన లాంటి దేశంలో ఇల్లిటరేట్స్ కొంచెం ఎక్కువగా ఉన్నారు. సో బేసికలీ అదే మన ప్రాబ్లం. సో ఇటువంటి దేశంలో రూరల్ ఏరియా వాళ్ళు కొంచెం విషయం తెలియని వాళ్ళకి కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. బట్ దీంట్లో ఒక పెద్ద ప్లస్ చూసారంటే, ప్రతి మ్యానుఫ్యాక్చర్ అనేవాడు సేమ్ ఎంఆర్పీని సేమ్ కాస్ట్కి అమ్మడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూల్ డ్రింక్ బాటిల్ ఇండియాలో తీసుకుంటే కోక్ తీసుకున్న 35 రూపీస్కి అమ్ముతాడు, పెప్సీ తీసుకున్న 35 రూపీస్కి అమ్ముతాడు. బట్ ఫారిన్లో ఈ ప్రైస్ లిస్టింగ్ కాన్సెప్ట్ వల్ల ఏమవుతుందంటే కాంపిటీషన్ అనేది పెరిగిపోయి, సో నేను ఈ ప్రైస్ని సజెస్ట్ చేస్తున్నాను, సో నేను 30 రూపీస్కే నీకు సజెస్ట్ చేస్తున్నానని చెప్పి ఒక కంపెనీ చెప్తే, ఇంకొక కంపెనీ వాడు 30కే సజెస్ట్ చేస్తున్నాడు కదా, నేను 25 రూపీస్కే సజెస్ట్ చేస్తానని చెప్పి సజెషన్ అనేది కాంపిటీషన్ లెవెల్లో మారినప్పుడు కన్జ్యూమర్ అనేవాడు అల్టిమేట్లీ ఇంకొంచెం ఎక్కువ బెనిఫిట్ పొందే అవకాశాలు ఉంటాయి. సో నా ఉద్దేశం చాలా క్లియర్ అండి. బోత్ ద కస్టమర్, కన్జ్యూమర్ అండ్ ద సేల్స్ మ్యాన్ షుడ్ గెట్ బెనిఫిట్. సో ఇద్దరికీ లాభం పొందినప్పుడే ఆ బిజినెస్ అనేది ఆరోగ్యకరంగా ఉంటుందని నా చిన్న పర్సనల్ ఒపీనియన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయినా యూస్ఫుల్ అయినా ఎన్నో వీడియోస్ చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విత్ బెల్ ఐకాన్, ఆల్ నోటిఫికేషన్స్ని పెట్టుకోండి. సో ఐల్ క్యాచ్ యూ అప్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ టాపిక్. టిల్ దెన్, దిస్ ఇస్ గణనాథ్ శంకర్. స్టే సేఫ్.